హన్మకొండ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. న్యూ షాయంపేటలో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. న్యూ షాయంపేటలో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. రెడ్డిగా చిన్నారిపై కుక్కల దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనిల్, ఏదైతే హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై అక్కడ అదుల సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా తనపై దాడి చేయడంతో అటుగా వస్తున్న వ్యక్తి ఆ కుక్కల్ని తరిమి వేసైతే ఆ చిన్నారిని అయితే కాపాడడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ ఆ వ్యక్తి రాకపోతే మాత్రం వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము, భారీగా వీధి కుక్కలు విచ్చలవిడిగా కాలనీలలో ఉంటూ ఇటు ఒంటరిగా వెళ్తున్న పెద్దవారిపై కూడా దాడి చేస్తున్నాయి. అలాగే స్కూల్ నుంచి వస్తున్న చిన్నారులపై కూడా వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు అయితే వీధి కుక్కల నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భారీగా అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం అనేక మంది వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న పరిస్థితి, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ వీధి కుక్కల నిర్మూలనకి చర్యలు తీసుకోవాలంటే బాధిత ప్రజలతో పాటు ఇటు ప్రజలు కోరుకుంటున్నారని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. న్యూ షాయంపేటలో చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. చిన్నారిపై ఒక్కసారిగా 10కి పైగా కుక్కలు ఎగబడ్డాయి. చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 18 డెడ్ బాడీల DNA రిపోర్టులు సరిపోలాయని, మరొకరి వివరాలు రావాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ప్రతి డెడ్ బాడీకి ఒక అంబులెన్స్, ఫ్రీజర్ బాక్సుల్లో ఊర్లకు తరలిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు. DNA రిపోర్టు ఆధారంగా కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 18 డెడ్ బాడీల DNA రిపోర్టులు సరిపోలాయని, మరొకరి వివరాలు రావాల్సి ఉందని ఎస్పీ అన్నారు. ప్రతి డెడ్ బాడీ ఒక అంబులెన్స్, ఫ్రీజర్ బాక్సుల్లో ఊర్లకు తరలిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. చనిపోయిన రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్, మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో మా రిలేటివ్స్కి
అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ అంటే 2-వీలర్ సెపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం. సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు 2-వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి ఇప్పుడు పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2-వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2-వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈరోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ. 24వ తేదీ జరిగిన చనిపోయిన రిలేటివ్స్తో రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, డిఎన్ఏ రిపోర్టు ఆధారంగా కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలను అయితే వారి బంధువులకు అప్పగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన 19 మంది మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు వైద్యులు నిర్వహించారు. ప్రస్తుతం ఇప్పటికీ 18 మంది మృతదేహాలకు పూర్తిగా డిఎన్ఏ నిర్వహించడం కూడా జరిగింది. వారికి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలను అప్పచెప్పారు. ఇటు ప్రభుత్వము 18 అంబులెన్సులు అరేంజ్ చేసింది. వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కూడా పూర్తిగా అంబులెన్సులను కూడా అరేంజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు ఈ మృతదేహాలకు మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని కూడా అందజేసింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ సిరి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అయితే ఎస్పీ కూడా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. ఏదైతే బైక్ డ్రైవర్ మద్యం సేవించారో పైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బస్సు డ్రైవర్ ఎలాంటి మద్యం సేవించలేదని కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రాథమికంగా వారి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇప్పుడే మీడియా కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి 18 మృతదేహాలను వారి బంధువులకు అప్పచెప్పారు. మరొకరి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మృతదేహం మాత్రం వారికి రేపు అప్పచెప్తామని చెప్పేసి కూడా మీడియాకు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం ఇప్పటికే 2 రోజులు అయింది. ఆ ఆసుపత్రి ఆవరణంలో బంధువులు ఉన్నారు. వారు మొత్తం ఆ బాడీలతో మరణ ధృవీకరణ పత్రము మరియు ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని వారి గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ. తమిళనాడు తెన్కాసి జిల్లాలోని శంకరం కోవిల్ సమీపంలో ఘోరం జరిగింది. గురువికులం ప్రాంతంలోని పంచాయతీ యూనియన్ కార్యాలయం వద్ద పొలంలో విషం కలిపిన ఆహారం తిని 50 నెమళ్లు మృతి చెందాయి. మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని ఆగ్రహంతో జాన్సన్ అనే రైతు ఆహారంలో విషం కలిపి ఉంచాడు. విషాహారం తిన్న నెమళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. సమాచారం అందుకున్న పులియంకుడి ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు సంఘటన స్థలంలో మృతి చెందిన నెమలను శవపరీక్ష నిర్వహించారు. రైతు జాన్సన్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏపీకి మోందా తుఫాన్ ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యంలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మోంతా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తుఫాన్ తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచించింది. తుఫాను కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్. ఏపీకి మోంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేసింది. పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాయుగుండం తీవ్రతను, ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఇక తీర ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని తెలిపింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. రైతులు కూడా వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని చెప్పారు. మోంతా తుఫాన్ కాకినాడ తీరం దాటనుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ, ఉప్పాడ సముద్రంలో కార్తీక స్నానాలు, పర్యాటకులను ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు మూసివేశారు అధికారులు. ఇక తుఫాన్ ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ కృష్ణ చైతన్య నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేసి తుఫాన్ ప్రభావిత మండలాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మరోవైపు నేమం బీచ్ రోడ్డు వద్ద పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో అధిక స్థాయిలో సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తుంది. మెదక్ జిల్లాలో అల్పపీడనం కారణంగా 2-3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దకు చేర్చిన ధాన్యం తడిసిపోయింది. మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం రాసులలో నీరు చేరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబోసిన ధాన్యాన్ని తూకం వేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు ముంచెత్తాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతులు తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రాసులపై కప్పుకునేందుకు అధికారులు తమకు టార్పలిన్ కవర్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగాలు, స్వయం ఉపాధి కోసం
మార్చ్ పాస్ట్ నిర్వహించింది. బస్టాండ్ సమీపంలోని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ యువతకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివాసీ యువత రోడ్డుపై బైఠాయించింది. పోలీసు పహారాలో సభా ప్రాంగణానికి ఆదివాసీ యువత ర్యాలీగా వెళ్లింది. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే స్త్రీ పార్టీ ప్రకారం కలిపిందా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగి వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపి ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్స్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 హెచ్డి కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడలకు వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దగ్గర ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి కారణంతో ఈరోజు మార్పుపడకడం మీద మేము మార్పు చేస్తామని జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులకు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుంటూ ఏ సర్టిఫికేట్ లో ఎస్టీ కంపెనీలో ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ వివరంగా మాట్లాడుతున్నారు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్ విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడబట్టి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఒక ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటలో ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పుకొని తింటామంటే భోజనాలు కూడా పెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి అట్లనే నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే స్త్రీ పార్టీ ప్రకారం కలిపిందా లేదా అన్నది ఒకటే క్వశ్చన్ అడిగి వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపి ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్స్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 హెచ్డి కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడలకు వచ్చినాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దగ్గర ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి కారణంతో ఈరోజు మార్పుపడకడం మీద మేము మార్పు చేస్తామని జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులకు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుంటూ ఏ సర్టిఫికేట్ లో ఎస్టీ కంపెనీలో ఆయన హోదాని దుర్వినియోగం చేసి. ఆంధ్ర ఓటీ అరకులో గిరిజనులు ఉరితాలతో నిరసన తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీశాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకులోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడి సంపదపై అటవీశాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడగడ వ్యూ పాయింట్ సందర్శిస్తేనే పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీశాఖ తన సొంతం అంటుంది. అయితే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు ఉరితాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 600 కుటుంబాలకు జీవనాధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీశాఖ స్వాధీనం చేసుకుని కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించకుంటే మాడగడకు టూరిస్టులను రానియబోమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ స్థలం కాదు. వ్యూ పాయింట్ స్థలం ఫారెస్ట్ కి సంబంధించిన స్థలం కాదు. ఇంకో టూరిజం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. నశించాలి అటవీ శాఖ మొండి వైఖరి. Go back, ecotourism. Go back, go back. Go back, go back. Go back, ecotourism. Go back, go back. ecotourism ప్రతిపాదనను వెనక్కి కాదు. ecotourism ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. స్థానికులకు 100% ఉపాధి కల్పించలేని ecotourism మాది కల్పించలేని ecotourism మాకొద్దు. Go back. ఆప్తమిత్రుడు అదానిని అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్క్లో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడిందా? అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని బలిపెట్టాలనుకుందా? సామాన్యులు దాచుకున్న డబ్బులను దుర్వినియోగం చేయాలనుకుందా? అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు అమెరికాకు చెందిన ప్రఖ్యాత దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంలో వెల్లడించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఎల్ఐసిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెట్టుబడులపై ముందుకే వెళ్లినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్ఐసి నుంచి దాదాపు $390 కోట్ల నిధులను అదానీ గ్రూపులో పెట్టుబడులుగా పెట్టాలన్న ప్రతిపాదనలకు గత మేలో కేంద్ర ఆర్థిక శాఖ హడావుడిగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి 2021లో అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు అదానీ గ్రూపు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఎఫ్బీఐతో పాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది.
దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదు. అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ వర్గాలు ఒత్తిళ్లు తెచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని బట్టి అర్థమవుతుంది. అదానీ గ్రూప్ బకాయి పడ్డ రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఎల్ఐసిపై ఒత్తిళ్లు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 5,000 కోట్లకు పైగా విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. వాటిని ఎల్ఐసి పూర్తిగా సబ్స్క్రైబ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.